సువార్త మన చెవులో పడింది. అది ఒక ట్రాక్, ఒక పత్రిక రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేకపోతే ఒక మైకు ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా నీ చెవులకు నా చెవులకు సువార్త వినబడినప్పుడు దానికి మనం సంపూర్ణంగా లోబడి విధేయులమైంది సత్యమని నమ్మి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మన పాపులమని గ్రహించి మన మనసంతటిని మార్చేసుకున్నాం, మన పాత జీవితాన్ని మార్చేసుకున్నాం. ఇక నుంచి నా బ్రతుకులో నిజమైన దేవుడు యేసు అని తీర్మానించాం. ఇక నుంచి ఈ చండాలమైన పాపిష్టి జీవితం నాకొద్దు, ఈ పాప భరితమైనటువంటి ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదనే స్థిరమైన గట్టి తీర్మానం మనం అందరం తీసుకున్నాం. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టాం, మనసు మార్చుకున్నాం, ఎన్నో తీర్మానాలు చేసాం, నిర్ణయాలు చేసాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఆత్మదేవుని సహాయం చేత నడుస్తున్న కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అంతకుముందున్న పాత జీవితం అంతా కంప్లీట్ గా మారిపోయింది.